వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఆంధ్ర స్పెషల్ పెసర పునుగులు, బండి మీద అమ్మే మెత్తని పునుగులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1 కప్పు పెసరపప్పును బాగా కడిగి 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దీనిని చిల్లి జల్లెడలోకి వడకట్టుకొని వెట్ గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు. వెట్ గ్రైండర్లో రుబ్బడం వల్ల పునుగులు మెత్తగా వస్తాయి. మీ దగ్గర వెట్ గ్రైండర్ లేనట్లయితే మిక్సీ జార్లో, చట్నీ జార్లో మెత్తగా రుబ్బుకోండి, అప్పుడు మెత్తగా వస్తాయి. దీనిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కచ్చా పచ్చగా రుబ్బుకొని ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నటువంటి పెసరపప్పులు వేసుకోండి. తరువాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని ఈ పిండిని కొద్ది కొద్దిగా చూపిస్తున్న విధంగా తీసుకొని వేడైనటువంటి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ముకుడులో ఎన్నైతే పడతాయో అన్ని పునుగులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని టిష్యూ పేపర్ వేసుకున్నటువంటి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా అన్ని పునుగులను తయారు చేసుకోవాలి. వీటిని ఇలాగే తినొచ్చు, లేదా చట్నీతో కానీ లేదా కారం పొడితో కానీ తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఆంధ్ర స్పెషల్ రెసిపీ. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. చూస్తున్నారు కదా ఎంతో గుల్లగా పునుగులు రెడీ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.